ఏమిటి రామోజీరావు గారు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు ఈ విషయాల్లో? అసలు ఈ వార్తే కనపడకుండా చేయాలని, ఈ సమాచారమే బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా నిన్న మనం విన్నాం. ఉండవల్లి గారు చెప్పిన తీరుతెన్నులు ఇవన్నీ కూడా. సో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? సాక్షి టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. మార్గదర్శి గురించి ఎంతో విధంగా ఎప్పటి నుంచో 2006, 2007 నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. తెలుగు ప్రజలు వింటూనే ఉన్నారు. ఈనాడు తనకున్నటువంటి ఎంతో కొంత విశ్వసనీయతో, ఎంతో కొంత గతంలో ఉన్నటువంటి ఆ పేరును ఉపయోగించి కొంతవరకు ఏదో విధంగా డిస్టర్బ్ చేయడానికి క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేయాలండి. ఇది 31 డిసెంబర్ 2018 తెల్లప్రోలు రజనీ గారు హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పులో ఆవిడ ఏం చెప్పిందంటే, పాపం రామోజీరావు గారు చాలా వయోవృద్ధుడు, దాంతోపాటు ఆయన మీద ఎటువంటి కంప్లైంట్లు లేవు. నిజంగానే ఆయన ఆర్బీఐ 45S ప్రకారం 45Sని దాటుకొని ఉల్లంఘించి మరీ ఆయన 2600 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించాడు. అయినా అంత పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు, అంత వయసున్న మనిషి ఏం చెప్తున్నాడంటే డబ్బులన్నీ తిరిగి ఇచ్చామని చెప్తున్నాడు. డిపాజిట్లు సేకరించడంలో తనకి ఏమాత్రం కూడా తప్పుడు ఆలోచన లేదని చెప్తున్నాడు. అంత పెద్ద మనిషి తప్పుడు ఆరోపణలు లేవని చెప్పాం కాబట్టి ఈ కోర్టులో ఆయన్ని పనిష్ చేయలేవు, కాబట్టి ఆ 2 పిటిషన్ని మేము క్వాష్ చేస్తున్నామని చెప్పి విభజన జరుగుతున్నటువంటి, అంటే హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు విభజన జరుగుతున్నటువంటి చివరి రోజు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్దారులకు కూడా తెలియకుండా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్ద న్యాయవాదుల సమక్షంలో ఈ తీర్పు రిజిస్టర్ చేశారు. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఆవిడికి 2021 సెప్టెంబర్న నేషనల్ కంప్యూటింగ్ లా ఆఫ్ ట్రిబ్యునల్ NCLTలో మెంబర్గా కూడా ఆవిడికి మరొక హోదా కూడా వచ్చింది. కాబట్టి దీని గురించి మీకు ఒకసారి చెప్పదలుచుకుంటున్నా. దీంట్లో బాగా డిస్టర్బెన్స్ ఏం జరుగుతుందంటే, మార్గదర్శి చిట్ ఫండ్ అంటే ఏంది, మార్గదర్శి ఫైనాన్స్ అంటే ఏంది అనేది చాలామందికి తెలియట్లేదు. దాని గురించి చెప్తున్నా. ఎవరైతే రామోజీరావు గారు ఏం చేస్తున్నారంటే, చిట్ ఫండ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా ప్రజల నుంచి చిట్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇది మొదటి పాయింట్. చిట్ ఫండ్ పాడుకొని, చిట్టు పాడి ఎవరైతే పాడుకున్న వాడికి డబ్బులు ఇవ్వాలైతే వాడికి డబ్బులు ఇవ్వకుండా తనకి ఎక్కువ మోతాదులో వడ్డీని ఆశ చూపించి వాడికి ఇవ్వాల్సిన డబ్బుని డిపాజిట్ల రూపంలో మార్గదర్శి ఫైనాన్స్ దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి విషయం. సో చిట్ ఫండ్, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వేరు, మార్గదర్శి ఫైనాన్స్ వేరు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు చెప్తా వినండి. ఇక్కడ 2 రకాలైనటువంటి, రామోజీరావు గారు 2 రకాలైనటువంటి దోపిడీ చేశాడు. ఒకటి, చిట్ ఫండ్ కంపెనీ అనేది చిట్ ఫండ్ యాక్ట్ 1971 పేరు మీద ఆ యాక్ట్ ప్రకారం రన్ అవ్వాలి. కానీ ఇక్కడ చంద్రబాబు యాక్ట్ నెంబర్ 1995 కింద రన్ అవుతుంది. ఇది సమస్య. దాంతోపాటు ఫైనాన్స్, మార్గదర్శి ఫైనాన్స్ అనేది డిపాజిట్లు సేకరిస్తుంటే ఆర్బీఐ యాక్ట్ మీద రన్ అవ్వాలి. కానీ ఆర్బీఐ యాక్ట్ మీద రన్ అవ్వట్లా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ యాక్ట్ ద్వారా రన్ అవుతుంది. ఈ 2 రకాలైనటువంటి చట్టాలను ఉల్లంఘించి వీరు సృష్టించుకున్నటువంటి చంద్రబాబు యాక్టు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ యాక్ట్ ప్రకారం ఈ 2 రన్ అవుతున్నాయి. వీరు చేసేటువంటి తప్పులు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తానండి. ఒకటి, చిట్ ఫండ్ యాక్ట్ గురించి, వీళ్ళు చిట్లు కలెక్ట్ చేసేటప్పుడు గురించి చెప్తారనండి. ఒకసారి మనం చిట్ ఫండ్ యాక్ట్ పరిశీలిస్తే, టూకీగా చెప్తున్నానండి, మళ్ళీ టైం వేసుకున్నాం. ఒకటి, చిట్ ఫండ్ యాక్ట్ మనందరి దగ్గర చిట్లు కలెక్ట్ చేసుకుంటే ఆ డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలి అనేది ఉన్నటువంటి ఒకటి రూల్. మార్గదర్శి రామోజీరావు ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదు, ప్రతి చిట్టుకి సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అది కూడా చేయట్లేదు. దాంతోపాటు చిట్ కంపెనీలో నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం మరే ఇతర కంపెనీలు నిర్వహించకూడదు, అది మూడోది. దాంతోపాటు ఒకవేళ ఎవరన్నా చిట్ అంటే సబ్స్క్రైబరు చిట్టు కట్టడం ఆపేస్తే దాని డబ్బులు కూడా చిట్ ఫండ్ నిర్వహిస్తున్నటువంటి ఆ కంపెనీనే కట్టాలి. సో చిట్ ఫండ్ యాక్ట్ అన్నిటినీ ఉల్లంఘిస్తూ రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ అనేది ఒకటి నిర్వహిస్తున్నాడు. దానికి ఇది ఒక పద్ధతి. దీని మీద ఎంక్వైరీ కమిషన్ జరుగుతుంది. తర్వాత మార్గదర్శి ఫైనాన్స్కి వద్దాం. ఎవరైతే చిట్ ఫండ్ యాక్ట్లో డబ్బులు
పాడుకున్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా దాన్ని డిపాజిట్ల రూపంలో 2,600 కోట్ల రూపాయలు సేకరించారు. సేకరించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఆర్బీ యాక్ట్ అమలవ్వదు, మాకు అదేవిధంగా 45S అమలవ్వదు, మేము హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ HUF కాబట్టి మాకేమీ అప్లికబుల్ అవ్వవు అని 2,600 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. సో ఇక్కడ మార్గదర్శి ఫైనాన్స్లో రామోజీరావు గారు చేసినటువంటి తప్పులు ఏంటంటే దొరికిపోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుందో అనేది నాకు అర్థం కావట్లా. ఒకవేళ నువ్వు డిపాజిట్ సేకరించి ఉండుంటే రూపాయి కానీ నువ్వు సేకరిస్తే నువ్వు ₹3 తిరిగి చెల్లించాలి, లేదా నీకు జైలు శిక్ష విధించాలి అనేది ఆర్బీఐ యాక్ట్లో ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, రామోజీరావు గారు 2,600 కోట్ల రూపాయలు సేకరించాడు అని ఒప్పుకుంటుంది, మార్గదర్శి ఫైనాన్స్ ఒప్పుకుంటున్నారు, డిపాజిట్లు సేకరించి ఆ 2,600 కోట్ల రూపాయలు మేము తిరిగి చెల్లించామని మార్గదర్శి ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు ఆమోదించింది, హైకోర్టు కూడా అది ఆమోదించి కొట్టేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, 2,600 కోట్ల రూపాయలు సేకరించడం అనేది అనైతికం, చట్టబద్ధం కాదు, దాంతోపాటు మీరు తిరిగి చెల్లించారంటున్నారు. ఎంతమంది చందాదారులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఎంత మొత్తంలో మీరు తిరిగి చెల్లించారు, ఎంత మొత్తం మిగిలింది, దీన్ని ఏ విధంగా చెల్లించారు అనేటువంటి కాపీ లేకుండా తెల్లప్రోలు రజనీ గారు ఈ కేసు ఎట్లా కొట్టేసింది కాబట్టి మేము లోపలికి వెళ్ళట్లేదు, ముందు మీరు 2,600 కోట్ల రూపాయలు సేకరించారు కదా, ఆ డబ్బుల్ని తిరిగి ఎలా చెల్లించారు, ఎవరెవరికి ఎంత మొత్తంలో చెల్లించారు, నగదు రూపంలో చెల్లించారా లేకపోతే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో చెల్లించారా, ఏ రోజు చెల్లించారు, ఎంత మొత్తంలో చెల్లించారు, చందాదారులు కట్టింది ఎంత, మీరు ఇచ్చింది ఎంత, దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక మీరు తయారు చేయండి, తయారు చేసి మీరు కోర్టులో సబ్మిట్ చేస్తే మేము నమ్మం, మీరు అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయండి, వాళ్ళు తెలియజేశారు వాళ్ళు చెల్లించారు అని వాళ్ళ తరపున మాకు అఫిడవిట్ దాఖలైతేనే మేము నమ్ముతాం, కాబట్టి 6 నెలల్లో దీని మీద సమగ్రంగా విచారణ జరిపించండి అని చెప్పింది. ఏది, మీరు సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించారా లేదా అనే దాని మీద. కాబట్టి ఇప్పుడు అసలు డబ్బులు తిరిగి చెల్లించారా లేదా అనే మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు మేము ఇప్పుడు అంటే మీకు సింపుల్గా చెప్తున్నానండి, ఒక దొంగ బ్యాంకు దగ్గరికి వెళ్ళి బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపల ఉన్నటువంటి లాకర్లో ఉన్నటువంటి ₹1,00,00,000 దొంగతనం చేశాడు. ఈ విషయం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ దొంగ ఏమంటున్నాడంటే మేము మళ్ళా తాళాలు పగలగొట్టి మళ్ళా బ్యాంకు లాకర్లో పగలగొట్టి దొంగతనం చేసినటువంటి ₹1,00,00,000 ఆ లాకర్లో భద్రంగా పెట్టి వెనక్కి వచ్చాం కాబట్టి మా మీద ఉన్నటువంటి ఆ కంప్లైంట్ని మీరు వెనక్కి తీసుకోండి అని ఆ దొంగ వాదిస్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటే రామోజీరావు చేసింది కూడా కరెక్టే, రామోజీరావు ఆ దొంగ ఒకటే. కాబట్టి ఇప్పుడు చందాదారుల యొక్క ఇంట్రెస్ట్ని కాపాడాల్సిన ఉద్దేశంతో ఆర్బీఐ కానీ కోర్టు కానీ ముందు మీరు చెల్లించండి, తరువాత మీరు సేకరించడం తప్పా కాదా అని నిర్ణయిస్తామని చెప్పారు. కాబట్టి రామోజీరావు గారు కేవలం 6 నెలలు మాత్రమే మీరు గౌరవప్రదంగా జీవించవలసి వస్తుంది, లేకపోతే మిమ్మల్ని తీహార్ జైల్లో పెట్టినా కూడా ఇబ్బంది. కాబట్టి ఏదో అండమాన్ నికోబార్ జైల్లోనే భారతదేశం వెలుపల ఇటువంటి ఆర్థిక తీవ్రవాదిని పెట్టండి. కాబట్టి సత్వర విచారణ జరగాలి. భారత రాజ్యాంగం ముందు, భారత చట్టం ముందు, అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి చట్టం ముందు రామోజీరావు గారి మోకాళ్ళు ఖచ్చితంగా ఉంచాల్సిందే. రైట్. అయితే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ అయితే ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే 45S అనేది చాలా సింపుల్ లాజిక్ కదా, సుప్రీంకోర్టు సైతం అటువంటి విషయాలు ఎందుకు తేల్చకుండా ఇంకా వేరే ఈ అందరికి ఇచ్చారా లేదో చూడండి అని ఎందుకు చెప్తుందంటారు?